ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులను తరిమి కొట్టడానికి మేము ముందు వరుసలో నిలిచినప్పుడు మా మీద కేసులు అయినాయి, రబ్బర్ బుల్లెట్లు అయినాయి, తొడలు కాళ్ళు అన్ని విరిగొట్టిన లాఠీలతో విరిగొట్టిన సందర్భాలు కూడా చాలా వరకు చూసినాము, జైళ్ళల్లో మగ్గినాము. కనుక ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఉద్యమకారులకు ఇచ్చిన మాటను నిలుపుకునే విధంగా ఉండాలనేది మేము భావిస్తున్నాము. లేని పక్షంలో మా ఉద్యమం ఏందో మళ్ళొకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడతామని తెలియజేయడం జరుగుతుంది. రేపు మార్చి 10వ తారీఖు రోజు మిలియన్ మార్చి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ తెలంగాణ రాష్ట్రం నుండి 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారులందరూ హైదరాబాద్కు చేరుకొని మిలియన్ మార్చి ఆ రోజు 2011 మార్చి 10వ తారీఖు రోజు వేలాది మంది లక్షలాది మంది ఉద్యమకారులు ఇవాళ టాంకి బండికెక్కి మా ఆంధ్ర పాలకులు చేపట్టి తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలియాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆ రోజే చాటి చెప్పిన రోజు. ఆ రోజు బాంబులు వెళ్ళినాయి, కొంతమంది మీద దాడులు జరిగినాయి, కొంతమంది మీద అన్యాయంగా కేసులైనాయి, కొంతమంది అమరులైన రోజు కాబట్టి దాన్ని సందర్శించుకొని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర చైర్మన్ యాదగిరి అన్న గారి ఆధ్వర్యంలో, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బుల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మేము పెట్టుకుంటా ఉన్నాం. ఈ ప్రోగ్రాం సందర్శన కోసం మేము వెళ్తున్నాం. ఇక్కడ నుండి కరీంనగర్ జిల్లా నుండి వేలాది మందిగా ఉద్యమకారులం అక్కడ బయలుదేరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదిలి వచ్చి ఇవాళ మిలియన్ మార్చిని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల విషయంలో అంతమున్న ప్రభుత్వం గాని ఇప్పటి ప్రభుత్వాలు గాని ఉద్యమకారులను పట్టించుకుంటలేరు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా పక్క పెట్టిండ్రు. ఇవాళ అమరులైన కుటుంబాలను కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి మిలియన్ మార్చ్ ద్వారా ఈ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టాలని, చెంపదెబ్బగా మనం నిరూపించాలని, అదేవిధంగా కేంద్రమే కాదు కేంద్రము రాష్ట్రం రెండు కూడా దిగివచ్చి ఇప్పటికైనా గుర్తు చేసుకుని ఉద్యమకారులకు వాళ్ళ ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే 250 గజాల భూమి ఇస్తా అని ఇలా ఒక ప్రజాపాలన ద్వారా చెప్పినప్పుడు అది ఎందుకు అమలు చేస్తలేరని మేము ఇవాళ అడుగుతున్నాం. మరి 50 సంవత్సరాలు దాటిన 69 ఉద్యమకారులకు కూడా పింఛన్ ఇస్తా అన్నారు, ఆ పింఛన్ కూడా లేదు. ఇవన్నీ కల్పించాలంటే మేము మా నినాదము మిలియన్ మార్చ్ ద్వారానే అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళ దగ్గరనే మేము నిరూపించుకుంటామని ఇవాళ బయలుదేరుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము ఈ మిలియన్ మార్చ్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జై.